ఒకప్పుడు ఎటు చూసినా విధ్వంసం, పెట్టుబడులు పెట్టాలంటే వణుకు పుట్టించిన ప్రాంతం. కానీ ఇప్పుడు సీన్ మారింది, లెక్క మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం సమూలంగా మారిపోతుంది. మాటలు కాదు, చేతల్లో చూపిస్తామంటూ ఎన్డీఏ సర్కార్ స్పీడ్ పెంచింది. కేవలం ఒకే ప్రాంతం కాదు, రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ప్రగతి రథ చక్రాలు పరుగులు తీస్తున్నాయి. నాడు బెదిరింపులు ఎదుర్కొన్న చోటే నేడు పెట్టుబడుల వెల్లువ కనిపిస్తుంది. అసలు ఏపీలో ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమైంది? సొంత ఇలాకాలోనే జగన్ కోట ఎందుకు బీటలు వారుతోంది? ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా ఆంధ్ర వేస్తున్న అడుగుల వెనుక అసలు కదేంటి చూద్దాం ఈ స్టోరీలో. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో చూసిన నిరాశ, పెట్టుబడుల వెనకడుగు కనిపించిన రాష్ట్రం ఇప్పుడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా ఆంధ్ర అడుగులు వేస్తోంది. కేవలం ఒకే ప్రాంతంపై దృష్టి పెట్టకుండా రాష్ట్రంలోని 3 ప్రధాన ప్రాంతాల్ని సమాంతరంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు ఊపందుకుంటున్నాయి. డెవలప్మెంట్ అంటే కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించేలా ఎన్డీఏ ప్రభుత్వం అగ్రెసివ్గా ముందుకు వెళ్తోంది. ఎకనామిక్ గ్రోత్తో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఒక విజనరీ అప్రోచ్తో అడుగులు పడుతున్నాయి. ఈ సమగ్రమైన మార్పు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుందన్నది ఇట్టే అర్థమవుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణకు ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మారుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఇప్పటిదాకా ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం అక్కడ టెక్నాలజీ ఆధారిత గ్రోత్ ఇంజిన్లను సెటప్ చేస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా భారీ డేటా సెంటర్లు రావడం, ఐటీ హబ్గా ఉత్తరాంధ్రను తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో కేవలం రాజధాని పాలిటిక్స్కే పరిమితమైన ఆ ప్రాంతం ఇప్పుడు గ్లోబల్ టెక్ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. స్కిల్డ్ యూత్కు అక్కడే ఉద్యోగాలు కల్పించేలా ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు. ఇది ఆ ప్రాంత ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కనెక్టివిటీ పెంచడం ద్వారా ఉత్తరాంధ్ర ఒక మేజర్ ఎకనామిక్ పవర్ హౌస్గా ఎదిగేందుకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఈ కొత్త అప్రోచ్తో బ్రెయిన్ డ్రైన్ తగ్గి స్థానికంగానే ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు అందుబాటులోకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అటు అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ లాంటి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టులతో రాజధాని అభివృద్ధి పరుగులు పెడుతోంది. గత 5 ఏళ్ల స్తబ్దతను బద్దలు కొట్టి ఇప్పుడు మెగా రోడ్లు, భారీ రైల్వే ప్రాజెక్టులతో అమరావతి రూపురేఖలు మారుతున్నాయి. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలకు అమరావతిని హబ్గా మార్చే ప్రయత్నాలు ఇంటర్నేషనల్గా కూడా అటెన్షన్ డ్రా చేస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెతను తలపిస్తూ స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మెగా ప్రాజెక్టుల్ని గ్రౌండ్ చేయాలని కూటమి సర్కార్ స్పీడ్ పెంచింది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి ఫోకస్ రాయలసీమపైకి మళ్లింది. దశాబ్దాలుగా వెనుకబాటుతనానికి గురైన ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చేందుకు మెగా బ్లూ ప్రింట్ రెడీ అయింది. ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సీమను అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రౌండ్ లెవెల్లో పనులు మొదలయ్యాయి. కేవలం అగ్రికల్చర్పైనే ఆధారపడిన రాయలసీమ ప్రాంతానికి పారిశ్రామిక కళ తీసుకురావడం ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షించడంలో ప్రభుత్వం చూపిస్తున్న ప్రో యాక్టివ్నెస్ స్థానికుల్లో పెద్ద ఎత్తున హోప్స్ క్రియేట్ చేస్తోంది. డెవలప్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా రాయలసీమకు ప్రయారిటీ ఇవ్వడం రాజకీయంగా కూడా ఒక మాస్టర్ స్ట్రోక్ అని స్పష్టంగా చెప్పవచ్చు. రాయలసీమ ప్రాంతానికి ఆటోమొబైల్ డిఫెన్స్ రంగాల భారీ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి సమీపంలో పాపులర్ 2-వీలర్ బ్రాండ్ ఎన్ఫీల్డ్ తన ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఉండడం ఇండస్ట్రియల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి తోడు శ్రీ సిటీలో భారీ ఎయిర్ కండిషనర్ల తయారీ ప్లాంట్కు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా భూమి పూజ కూడా జరిగిపోయింది. ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు సీమలో ఏర్పాటు కావడం వల్ల వేలాది మంది యువతకు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. లోకల్గా ఉండే ఎకానమీ బూస్ట్ అవ్వడంతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులు రాయలసీమ ముఖచిత్రాన్ని ఒక కమర్షియల్ హబ్గా ఎలా మార్చబోతున్నాయో మనకు సులభంగానే అర్థమవుతుంది.
ఇక సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా యుద్ధ విమానాల ప్రాజెక్టు రాబోతుండడం రాష్ట్రానికే గర్వకారణం. డిఫెన్స్ కారిడార్కు ధీటుగా సీమలో అడుగులు పడుతున్నాయి. అలాగే మదనపల్లిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనివల్ల మోడ్రన్ ఫార్మింగ్ టెక్నిక్స్ రైతులకు చేరువవుతున్నాయి. కడప జిల్లాలో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ఉక్కు కర్మాగారం కలను సాకారం చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో సీమకు క్యూ కడుతున్నాయి. ఈ భారీ పెట్టుబడులు రాయలసీమ డెవలప్మెంట్కు ఎంతలా బూస్ట్ ఇస్తాయో ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ సైతం చాలా పాజిటివ్గా విశ్లేషిస్తున్నారు. ఈ డెవలప్మెంట్ స్పీడ్ వెనుక మరో కీలకమైన ఫ్యాక్టర్ ఉంది. సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చెందినవారు కావడం మరో కీలక అంశం. స్థానిక పరిస్థితులు, అక్కడి వనరులు, యువత అవసరాలపై ఆయనకు ఉన్న పట్టు ఇండస్ట్రీలను రప్పించడంలో ప్లస్ అవుతోంది. సీమను ఎలాగైనా డెవలప్ చేయాలన్న కసితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్న తీరు కార్పొరేట్ కంపెనీలకు విపరీతమైన కాన్ఫిడెన్స్ ఇస్తోంది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అప్రూవల్స్ ఇస్తూ రెడ్ టేపిజం లేకుండా చూడటంతో ఇన్వెస్టర్లు సీమ వైపు చూస్తున్నారు. ఈ ఎకోసిస్టమ్ రాబోయే రోజుల్లో దేశంలోని బెస్ట్ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ జోన్గా సీమను మార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. అమరావతి, ఉత్తరాంధ్రతో పాటుగా దశాబ్దాలకు వెనుకబడ్డ రాయలసీమకు కూడా కూటమి సర్కారు పెద్దపీట వేస్తోంది. భారీ ప్రాజెక్ట్స్తో సీఎం ముఖ చిత్రాన్ని కమర్షియల్ హబ్గా మార్చేస్తోంది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికర ప్రశ్న తెర మీదకు వస్తోంది. సొంత బిడ్డగా సీఎం నెల్లిన గత ముఖ్యమంత్రి పాలనలో ఈ ప్రగతి ఎందుకు సాధ్యపడలేదు? వైసీపీ నేతల బెదిరింపులకు పారిశ్రామికవేత్తలు నాడు ఎలా బలైపోయారు? రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన ఆనాటి చేదు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ తెరమీదకొస్తోంది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా రాయలసీమ వాసే అయినా ఆయన హయాంలో నాడు ఇంతగా ప్రగతి లేదా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో మెదులుతోంది. కంచే చేను మీసినట్లు అన్న సామెతగా సీమబిడ్డగా ఆ ప్రాంతాన్ని ఉద్ధరిస్తారని భావించిన ప్రజలకు గత 5 ఏళ్లలో తీవ్ర నిరాశ ఎదురైంది. ఒక్కటంటే ఒక భారీ ప్రాజెక్టు కూడా సీమకు రాకపోగా ఉన్న ఉపాధి అవకాశాలు కూడా సన్నగిల్లాయి. సొంత ప్రాంతంపైనే పాలకులకు విజన్ కరువైతే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో అనడానికి గత ప్రభుత్వమే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ కాంట్రాస్ట్ ఇప్పుడు పబ్లిక్లోకి బలంగా వెళ్తుండడం వైసీపీ అధినాయకత్వాన్ని తీవ్ర డిఫెన్స్లో పడేసే అంశంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు రాకపోవడం ఒక ఎత్తైతే, ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయిన సందర్భాలు సీమ యువతను తీవ్రంగా కలిచివేశాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా అనంతపురం జిల్లాకు వచ్చిన కియా మోటార్స్ యాజమాన్యాన్ని సైతం అధికార పార్టీ నేతలు బెదిరించారన్న ఆరోపణలు అప్పట్లో నేషనల్ మీడియాలో సైతం సెన్సేషన్ అయ్యాయి. గోరు చుట్టు మీద రోకటిపోటు అన్నట్టు రాయలసీమకే తలమానికంగా ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ లాంటి మెగా పరిశ్రమను కూడా వేధించి పక్క రాష్ట్రానికి తరలిపోయేలా చేశారు. ఈ చేదు అనుభవాలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతగానో డ్యామేజ్ చేశాయి. ఇన్వెస్టర్లకు ఒక పీడకల లాంటి ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రం ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటోంది. పరిశ్రమల వారిని వైసీపీ నేతలు బెదిరించారన్న ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శలుగా మాత్రమే మిగిలిపోలేదు. గ్రౌండ్ లెవెల్లో వాటి ఇంపాక్ట్ చాలా తీవ్రంగా కనిపించింది. రాయలసీమలో వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు సాగిన విధ్వంస రాజకీయాలతో పరిశ్రమలు రాలేదా అన్నది ఇప్పుడు సామాన్యులకు సైతం సులభంగా అర్థమవుతోంది. ఫ్యాక్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలు, కాంట్రాక్ట్ల రద్దు వంటి నిర్ణయాలు పారిశ్రామికవేత్తల్లో వణుకు పుట్టించాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ కంటే రాజకీయ ప్రతీకారాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో యువత తమ భవిష్యత్తును వెతుక్కుంటూ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆనాటి పాలిటిక్స్ తెచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు డబుల్ ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తోంది.
ఒక పక్క కూటమి ప్రభుత్వం సీమలో పెట్టుబడుల వరద పారిస్తుంటాయి. రాయలసీమ అభివృద్ధితో జగన్కు చెక్ తప్పదా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. తన సొంత ఇలాకాగా భావించే కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కూటమి చేస్తున్న డెవలప్మెంట్ వైసీపీకి పొలిటికల్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ విసురుతోంది. ప్రజలిప్పుడు ఎమోషనల్ పాలిటిక్స్ కంటే ప్రాక్టికల్ డెవలప్మెంట్, జాబ్ క్రియేషన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పును క్యాచ్ చేయడంలో విఫలమైతే సొంత గడ్డపైనే వైసీపీకి పుట్టగతులుండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెవలప్మెంట్ పాలిటిక్స్తో జగన్ కోటను కూల్చడానికి కూటమి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్న తీరు పొలిటికల్ సర్కిల్స్లో ఇంట్రెస్టింగ్గా మారింది. అభివృద్ధి పాలిటిక్స్తో సొంత గడ్డపై జగన్కు చెక్ పెట్టేలా కూటమి వ్యూహం పక్కాగా వర్కౌట్ అవుతోంది. పాలసీ స్టెబిలిటీతో పెట్టుబడిదారులకు కొండంత భరోసా ఇస్తోంది. అయితే సింగిల్ విండో సిస్టంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్స్ సీమ యువత భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి? జాబ్ క్యాలెండర్స్ మోసాల నుంచి బయటపడి నిరుద్యోగులు ఏ స్థాయిలో ఊపిరి పీల్చుకుంటున్నారు? ఈ ఉద్యోగ విప్లవంతో భవిష్యత్తులో జరగబోయేదేంటి? ఇన్వెస్టర్లకు కావాల్సింది ముందుగా పాలసీ స్టెబిలిటీ. ప్రస్తుతం రాష్ట్రంలో స్థిరమైన సర్కారు ఏర్పడటంతో ఏపీ మళ్లీ ప్రగతి వైపు పరుగులు తీస్తోంది. లీడర్షిప్ మీద ఉన్న నమ్మకం వల్లే కార్పొరేట్ దిగ్గజాలు బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. సీఎం విజన్, ప్రభుత్వ పారదర్శకత పెట్టుబడిదారులకు ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ మారినప్పుడల్లా పాలసీలు మారవు అన్న గ్యారంటీ ఇవ్వడం ద్వారా ఏపీ ఒక సేఫ్ జోన్ అనే బలమైన సంకేతాలిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అయిందని ఇండస్ట్రీ ఛాంబర్స్ సైతం ప్రశంసిస్తున్నాయి. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వానికి వెనుకబడిన రాయలసీమలో వస్తున్న ఈ ప్రాజెక్టులు రాజకీయంగా పెద్ద ప్లస్ కానున్నాయి. నిరుద్యోగ యువతకు వారి సొంత జిల్లాల్లోనే మంచి ప్యాకేజీలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. ఆ ఇంపాక్ట్ ఓటు బ్యాంకుపై నేరుగా పడుతుంది. గత ప్రభుత్వ పాలనకు ఇప్పటి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని సీమ యువత బహిరంగంగానే కమెంట్స్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ల పేరుతో గతంలో జరిగిన మోసాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు సైలెంట్గా గ్రౌండ్ అవుతున్న ప్రాజెక్టుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యోగ విప్లవం సక్సెస్ అయితే రాబోయే దశాబ్ద కాలం పాటు రాయలసీమలో కూటమికి ఎదురుండదన్నది పొలిటికల్ ఎనలిస్టులు బలంగా చెబుతున్న మాట. చివరిగా చెప్పాలంటే ఒకప్పుడు ప్రాంతీయ విద్వేషాలు, అభివృద్ధి నిరోధక చర్యలతో వార్తల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకతాటిపై ప్రగతి పథంలో నడుస్తోంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా ఆంధ్ర సాగిస్తున్న ఈ ప్రయాణం పక్క రాష్ట్రాలకు సైతం ఒక కేస్ స్టడీగా మారుతోంది. ఉత్తరాంధ్ర టెక్నాలజీ హబ్గా, అమరావతి ఇన్నోవేషన్ సెంటర్గా, రాయలసీమ ఇండస్ట్రియల్ పవర్ హౌస్గా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం యూనిక్గా డెవలప్ అవుతున్నాయి. వికేంద్రీకరణ అంటే రాజధానుల్ని ముక్కలు చేయడం కాదు, అభివృద్ధి ఫలాల్ని అన్ని ప్రాంతాలకు సమానంగా పంచడమన్నది ఈ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ భవిష్యత్తు ఇక తిరుగులేని విధంగా ఉండబోతోందని ఈ పరిణామాలు గట్టిగా చాటి చెబుతున్నాయి.